దైవజనుడు దేవదాసు వై గారికి 1938 సంవత్సరం జనవరి 31వ తేదీ రాజమహేంద్రవరములో దైవజనుడు దేవదాసు వై గారికి బంగారు అక్షరాలతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో దేవుడు బంగారు అక్షరములతో వ్రాసి చూపించిన వ్రాతే 6 అక్షరాలు బైబిల్ మిషను అనేటువంటి వ్రాత. బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను. బైబిలు ప్రభువే స్థాపించెను. చూడను లేని చూడను లేని చూడగు గురువు దైవ దాసుడు. దైవ సన్నిధియందు ధ్యానించుచుండు. గుణవంతుడగు గురువు దైవ దాసుడు. దైవ సన్నిధియందు ధ్యానించుచుండు. సుగుణాల రాశి శ్రీ యేసు సుగుణకు. సుగుణాల రాశి శ్రీ యేసు సుగుణకు. యేసుమహారాజుతో దైవజనుడు దేవదాసు వై గారు చెప్పిన మాట ఏమిటంటే, బైబిల్ మిషను తలంపు లేనివాడను. ప్రభుతో అన్నారట, ప్రభు బైబిల్ మిషను తలంపు లేనివాడను, వృద్ధుడను, ఉన్నత విద్య లేనివాడను, లూథర్ మిషను అభిమానిని, బీదవాడను, అయోగ్యుడను, ఇల్లు వాకిలి లేనివాడను, ఏకాకిని, రాబడి ఏర్పాటులు లేనివాడను అయినను నాకు బైబిల్ మిషను బయలుపరచుట విచిత్రంగా ఉంది. దైవజనుడు చెప్పిన మాట, ఇలాంటి నాకు దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచటం విచిత్రంగా ఉంది. బైబిల్ మిషను తలంపు లేని వాడను, వృద్ధుడను, ఉన్నత విద్య లేని వాడను, లూథర్ మిషన్ అభిమానిని, బీదవాడను, అయోగ్యుడను, ఇల్లు వాకి లేని వాడను, ఏకాకిని, రాబడి ఏర్పాటులు లేని వాడను అయినను నాకు దేవుడు బైబిల్ మిషన్ బయలుపరచుట నాకే చిత్రముగా ఉంది. మిషనరీలు మిషన్ పెట్టవలసింది కానీ ఇండియా దేశస్తులు పెడితే అది కూడా మిషన్ అవుతుందా అని ఆక్షేపించారు. ఆ రోజుల్లో దేవదాసయ్య గారిని మిషనరీలు పెట్టాలి కానీ ఇండియాలో ఉన్నవారు ఒక మిషను స్థాపిస్తే ఇతర దేశం నుంచి డబ్బులు వచ్చి మిషను చేయాలి కానీ ఇండియాలో బయలుపడిన మిషన్ అది వ్యాప్తి అవుతుందా అన్నారు, ఆక్షేపించారు. తల్లి మిషన్ విడిచిపెట్టినాడు గనుక చనిపోయినప్పుడు దేవదాసు వై గారు ఏమన్నారంటే, తల్లి మిషన్ విడిచిపెట్టారు గనుక చనిపోయినప్పుడు ఆయన శవాన్ని సూది కొండ మీద వేసి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గ్రద్దలకు ఎగురు వేసిన పాపము లేదని ఆ రోజుల్లో దైవజనుని విమర్శించారు. కొత్త మిషన్ పెట్టారని చనిపోతే ఆ శవాన్ని సూదికొండ, రాజమండ్రి శానిటోరియంకి ఎదురుగా ఉన్న సూదికొండ మీద ముక్కలు ముక్కలుగా కోసి కాకులకు గద్దలకు ఆహారంగా వేసిన తప్పు లేదనేటట్లు మాటలు వచ్చాయి. ఆయన కట్టిన కీర్తనలన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో ముంగమూరి దేవదాసు అనే పేరుతో పాటలు ఉన్నాయి చూడండి. ఆ పాటలన్నీ తీసేద్దామన్నారు. ఎవరు ఆయన వద్దకు వెళ్ళకూడదో, ఆయనకి దయ్యం పట్టినందువల్ల బైబిల్ మిషన్ పెట్టినాడని కొందరన్నారు. నాయందు అభిమానము ప్రేమ గల వర దొరసాని గారు గుడిలో చర్చికి వెళితే ఓ దొరసాని గారట చాలా అభిమానంగా ఉండేవారట. దేవదాసయ్య గారు వెళితే దూరంగా వెళ్ళిపోయారట. అభిమానంగా ఉండేవాళ్ళు దూరం అయిపోయారు, ఎందుకంటే కొత్త మిషన్ పెట్టారని. స్వస్తిశాలను కూడా పిశాచి పనులని అన్నారు.
బూరతో ప్రసంగాలు చేస్తుంటే కొమ్మదాసులు అని అంటున్నారు. జీతనాతములు లేక సువార్త చెబుతుంటే, ఫారెన్ డబ్బులు లేక చెబుతుంటే ఏమంటున్నారు? వీరు అడుక్కుని తినేవాళ్ళు అంటున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బైబిల్ మిషన్ జన్మించింది రాజమండ్రిలో. ప్రియులారా, ఎందుకు బయలుపరిచారు దేవుడు? ప్రపంచంలో ఎన్ని మిషన్లు లేవు. అయ్యా, ఏంటిది? బైబిల్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు బయలుపరిచింది వాస్తవం. ఎందుకు వచ్చింది? ఎన్నెన్నో సంఘాలు ఉండగా బైబిల్ మిషన్ దేవుడు బంగారు అక్షరాలతో ఎందుకు వ్రాసి చూపించారు? ఇంకా మిగిలినవి కావా? దేవదాసయ్య గారు అన్ని మతాల్ని గౌరవించమన్నారు. అలాగని ఇదిగో నాదే గొప్ప అని చెప్పే భక్తుడు కాదే. ఏ మతమును గాని మనిషిని గాని దూషింపరాదు, ద్వేషింపరాదని సూత్రం చెప్పిన భక్తుడు. ఏమన్నారు కడికి? అబ్బాయి, మీ తల్లిని ఎవరైనా తిడితే మీరు ఊరుకుంటారా? మీరు బాధపడరా? కాబట్టి నేను తల్లి మిషన్ నాది. నేను ఏ మిషన్లోంచి వచ్చానో తల్లి మిషన్. తండ్రి చెప్పగా నేను బైబిల్ మిషన్ అందుకున్నాను. ఆ మిషన్ని ఎవరు ఏమి అనవద్దు అన్నారు. అంతటి ఇన్ని మాటలు అన్న వాళ్ళను కూడా కొంతమందిని ఏమి అనవద్దు అని చెప్పిన దైవజనుడు ఆయన తగ్గింపు. ఎందుకు బయలుపరిచారు? పరలోకములో చాలా తరగతులు ఉన్నాయి. పరలోకములో అందరూ సమానం కాదు. పరలోకములో అందరూ సమానమని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ చెప్పేది ఏంటంటే మనుష్య మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. కాబట్టి మాంసాలు ఎలా వేరువేరుగా ఉంటాయో అక్కడ మహిమలు వేరువేరుగా ఉంటాయి. అన్నిటికంటే ఏంటంటే యేసుతో పాటు ఆయన పక్కన కూర్చునే సింహాసనం మీద కూర్చునేది అన్నిటికంటే గొప్ప మహిమ. ఆ మహిమకు బోలో యేసు మహారాజుకు. నువ్వు యేసు నమ్మి బాప్తిస్మాని పొంది రక్షించబడితే పరలోకానికి వెళ్తావు. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. ఒకటి ఆలోచించండి. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు. వెళ్ళని వాళ్ళు ఉంటారు, మిగిలిపోయే వాళ్ళు ఉంటారు, ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉంటారు. బైబిల్ చదివినా ప్రార్థించినా ఇంకా లోపల యేసు రక్తముతో కడుక్కోని వాళ్ళు ఉంటారు. వారు పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళిన వాళ్ళందరూ సింహాసనం పైకి వెళ్ళరు. బైబిల్ మిషన్ యొక్క రీతి ఏమిటంటే ఈ క్రమాల ప్రకారంగా చేస్తే పరలోకములో ఉన్నతమైన తరగతులను అధిరోగించే భాగ్యము కలుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. అందులో ఒకటేమిటంటే దైవ సాన్నిధ్యం, దైవ ధ్యానం. పరలోకములో అందరూ సమానం కాదు. పరలోకముకు వెళ్ళిన వాళ్ళందరూ సమానము కాదు. ఒకరి తరగతి, కొంతమంది తరగతి ఎఫెసు, కొందరిది స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. అంత స్థాయికి వెళ్ళాలంటే బైబిల్ జ్ఞానం బాగుండాలి. బైబిల్లో మర్మాలు తెలుసుకోవాలి. బైబిల్లో ఉండే ప్రకటన, పరమ గీతాల వివరాలు తెలియాలి. అందుకనే బైబిల్ మిషన్లో ప్రకటన గ్రంథ వివరము ఉంది. బైబిల్ మిషన్లో పరమ గీత వివరము ఉంది. బైబిల్ మిషన్లో లోకముల చరిత్ర బోధ ఉంది. బైబిల్ మిషన్లో రక్షణ మహాసంకల్పన ఉంది. బైబిల్ మిషన్లో సైతాను ఎదిరింపు సూత్రములు ఉన్నవి. బైబిల్ మిషన్లో ప్రభు భోజన అంతరంగ సంస్కారము ఉంది.
బైబిల్ మిషన్లో దైవ సన్నిధి, నీతి సూర్యుని కళలతో దైవ సాన్నిధ్యం ఉంది. ఇవన్నీ మీలో కలబోసుకుంటేనే అది అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు. అంతరంగ సంస్కారం తీసుకుంటే, ఓహో ఇందుకేనా? ప్రపంచంలో చాలా చాలా ఉన్నాయి. అంతరంగ సంస్కారం ఎక్కడా నేర్పలేదే. ఇందుకేనా? దైవ సాన్నిధ్యం ఎక్కడా నేర్పించలేదే. ఇందుకేనా? ప్రకటన పరమగీతాలు నేర్పి ఇందుకేనా అనేటువంటివి అంతా నీకు గ్రాహ్యము కాగలదని మీ అందరికీ తెలియచేస్తూ, ఈ దీన సేవకునికి 1992 సంవత్సరంలో దేవుడు బయలుపరిచిన ఒక రహస్యం, దేవుడు బయలుపరిచింది ఏమిటంటే, నేను నీకు చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళమన్నా. నేను వచ్చిన కొత్తలో చాలా మంది నమ్మలేదు, వట్టిదన్నారు, కాదన్నారు, ఎగతాళి చేశారు. ఇప్పుడు ఏమంటారు? లక్షలాది మంది స్వార్థ వినిపించబడుతుంటే ఏమంటారు? ఏది ఆశించకుండా పెళ్లి చేస్తే కానుక వద్దు, కానుక మీరు ఎక్కడైనా వేసుకోండి అని చెప్పి గృహప్రవేశం చేసే కానుక తీసుకోకుండా, వేరే దేశానికి వెళ్ళినా కానుక తీసుకోకుండా, మీటింగ్ పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా, బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్ళి నంద్యాలలో నా దగ్గర ఉండే అబ్బాయిలకి ఇచ్చాయి, బ్యాగ్ తీసుకోండి. బ్యాగ్ నిండా డబ్బులు పెట్టి 3 రోజులు 1,00,000 మంది జనం అటెండ్ అయిన నంద్యాల సభలు. మరలా వచ్చారు, అయిపోయినాయి. మీరు ఇచ్చిన సొమ్మంతా ఖర్చు అయిపోయింది. 3 రోజులు నంద్యాలలో మీటింగ్ పెడితే ఈ బ్యాగ్ లాంటి బ్యాగులు 4 బ్యాగులు రావచ్చు కానుక. మేము చెప్పాం, కానుక పట్టము, కానుక తీసుకోం, నంద్యాలలో చర్చెస్లో వేసుకోండి. మేము సువార్త చెప్పడానికి వచ్చాం, బైబిల్లో ఉన్న మర్మాలు చెప్పడానికి వచ్చాం, చెప్పేసాము, వెళ్ళిపోతున్నాము. కానుక తీసుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఈ సేవ ఆశించుకోండి. బలో యేసు మహారాజుకు దేవుడు 28 ఏండ్లు అయింది. ఇప్పటి వరకు దేవుడు ఏ రీతిగా దర్శనమిచ్చి, ఆయన చూపించి, బయలుపరిచి ఎలా జరిగించారో, ఏ రీతిగా జరిగించారో మీరు ఎరుగుదురు కదా. అందుకనే మీరు కనిపెట్టుచుంటే బయలుపరుస్తారు దేవుడు. దయచేసి మీకు చెబుతున్నాం, వాక్యం వింటారు చాలామంది, మంచిదే. కానుకలు సమర్పిస్తారు, మంచిదే. ఒక పని చేయరు, దేవుని పాదాల వద్ద కూర్చోవాలి, మరి ఎలా కూర్చోవాలి. ఆ తర్వాత యోహాను గారులేగా ఆయన గుండె చప్పుడు విని, ప్రవ్వా మీ మనసులో ఏముందో, మీ హృదయంలో ఏముందో నేను తెలుసుకుంటాను. మీ హృదయం యొక్క రీతి, హృదయ లోతుల్లోకి వెళ్ళి నేను తెలుసుకుంటాను. మీ హృదయం మీద, ఈ గుండె మీద నా తల పెట్టి, నా చెవి పెట్టి నేను వింటాను. నా గొర్రెలు నా స్వరం వినును అన్నారు కదా.